అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాల అంచెలంచెలుగా నా జీవితంలో ఎదుగుతున్నా, కానీ నేను మంత్రి అయినప్పుడు నాకు సేవ చేసే భాగ్యం ఉన్న శాఖ వస్తుంది. విద్య, రెండో శాఖ వైద్యం. నా అదృష్టానికి నేను విద్యాశాఖ చేశాను, మళ్ళీ వైద్య శాఖకు వచ్చాను. వైద్య శాఖ అంటే మామూలు శాఖ కాదు. అందులో వైద్య శాఖలో 17 ఉపశాఖలు, 4 కౌన్సిళ్ళు, 2 బోర్డులు. ఏ గ్రామానికి పోయినా, ఏ ఇంటికి పోయినా ఆ ఇంటితోటి ఈ శాఖకు సంబంధం ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గర మనం పోయినప్పుడు ఆయన ఇచ్చే నమ్మకాన్నే కానీ, లేదా వైద్య చికిత్సనే కానీ, దాంతో మనకు విశ్వాసం అనేది పెరుగుతుంది. అబ్బా నా డాక్టర్ దగ్గరికి వచ్చినా, నా హాస్పిటల్కి వచ్చినా నాకేం కాదు, నేను బతికి బయటకు వస్తాను. ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతంలో ఇలాంటి 75 పడకల ప్రైవేటు ఆశ్రమం ద్వారా ఒక హాస్పిటల్ నిర్మించడం అంటే మామూలు నిర్ణయం కాదు, మామూలు ధైర్యం కాదు. ఒక ప్రభుత్వ తరఫున ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ని 2 కోట్ల రూపాయలతోటి, 3 కోట్ల రూపాయలతోటి 6 పడకల ఆసుపత్రి నిర్మించాలంటేనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. అది కూడా ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత. కానీ ఈ రోజు ఒక ఆశ్రమము 75 పడకల ఆసుపత్రి, 6 పడకల ఐసీయూ తోటి, మరి దానితో గొప్ప ఏంది అంటే ఆ కమిట్మెంట్ ఉన్న డాక్టర్ ఉండడం. తిరిగి నేను మళ్ళీ సమాజానికి చెల్లించాలి. ఏ రూపంలో చెల్లించాలంటే, ఏ వృత్తిలో అయితే నేను ఎదిగానో అదే వృత్తిలో మళ్ళీ తిరిగి సమాజానికి నేను సేవ చేయాలని ఒక దృక్పథము, పట్టుదల, సేవాభావము చూడు. అలాంటి నిష్ణాతులైన డాక్టర్లు ఈ హాస్పిటల్లో ఉండడం అంటే మరొక గొప్పతనం. సమాజం ఎదుగుతున్నాం, మనం విద్యాపరంగా ఎదుగుతున్నాం, ఆలోచనలు పెరుగుతున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది, ప్రపంచీకరణ అయిపోయింది. ఒక్క నిమిషంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. దీనితోటి మన తరక శక్తి పెరుగుతున్నదా, సామాజిక స్పృహ పెరుగుతున్నదా, సేవాభావం పెరుగుతున్నదా, పెరుగుతలేదా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అది నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అంటే, సార్ ఫలానా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నా అంటున్నాను. ఇంకో చూడండి, ఫలానా పెద్ద స్కూల్లో చదువుతున్నా సార్, నేను సంవత్సరానికి 3 లక్షల ఫీజు కడుతున్నాను. తల్లిదండ్రుల మన బాధ్యత ఏముంటుందంటే, నా కొడుకే కానీ నా కూతురే కానీ ఎన్ని హంగులలో ఎదుగుతున్నాడు అనేది మనం ఆలోచన. విద్యాపరంగానే ఎదుగుతున్నాడు అంటే అది సరిపోతుందా? ఎడ్యుకేషన్, నా కొడుకు గోల్డ్ మెడలిస్ట్, నా కూతురు గోల్డ్ మెడలిస్ట్ సరిపోయిందా? కల్చరల్ మార్పు రావాలి, సిద్ధాంతక పరంగా మారాలి. కల్చరల్లో, ఐడియాలజికల్ మార్పు అనేది ఏ రకంగా ఉండాలంటే, తిరిగి నేను ఈ సమాజానికి నా వంతు బాధ్యతగా కృషితోటి నేను సేవలు అందించాలనే దృక్పథము, పట్టుదల, సంకల్పము మనకు ఉండాలి. అంటే ప్రతి ఇల్లు వైద్య రంగంలో అవగాహనకు రావాలి. గ్రామంలో కనీసం ఒక 15 మంది ఆడపడుచులు వైద్య రంగంలో నిష్ణాతులు కావాలి అనేది ప్రభుత్వం ఒక ఆలోచన. మళ్ళీ సంగారెడ్డిలో శంకుస్థాపన చేయబోతున్నాం, మనం ప్రకటించినాము. మన ఇన్స్పెక్షన్ పోయినప్పుడు మనకు సూపర్ స్పెషాలిటీ లాంటి హాస్పిటల్ సుమారు 200-250 కోట్లతోటి మనం సంగారెడ్డిలో నిర్మించబోతున్నాం. ఈ మధ్య కాలంలో మనం అందులో పెద్ద హాస్పిటల్ ప్లస్ నర్సింగ్ కాలేజ్ ని మంజూరు చేసుకున్నాం. ఈ ప్రాంతంలో జైరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతంలో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా నర్సింగ్ కళాశాల అవసరము, పారామెడికల్ కళాశాల అవసరం. మీరందరూ కలిసి ఓ దర్గా తీసుకుంటే నేనే తిప్పలబడి తీసుకొస్తాను మీకు. న్యాల్కలే కానీ, మా రేగూడే కానీ, మన్నూరే కానీ, రాయకోడే కానీ, ఇదంతా వెనుకబడ్డ ప్రాంతం. కమిట్మెంట్ ఉన్న ప్రజలు. ఈ ప్రాంతంలో మనకు షుగర్ ఫ్యాక్టరీ కూడా రాబోతున్నది, పక్కకే మనకు నిందు రాబోతున్నది. ఈ ప్రాంతంలోనే మళ్ళీ ఒక పాలిటెక్నిక్ కానీ, ఐటీఏ కానీ, లేదా ప్రభుత్వం యోచిస్తున్న ఇంటర్నేషనల్ స్కూలే కానీ ఈ ప్రాంతంలో తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వం.
నేను ఒకటి విశ్వసిస్తాను, ప్రతి ఇంట్లో విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి, సిద్ధాంతపరంగా బ్రతకాలి. ప్రత్యేకంగా అమ్మాయిలు విద్యావంతులు కావాలి. అమ్మాయికి అబ్బాయికి తేడా ఉంటుందంటే అమ్మాయి చేస్తే ఓ సంసారం మనం తీర్చిదిద్దుకుంటుంది. కనుక ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఆ కుటుంబాలు అప్పులప్పాలు కాకూడదు అంటే ఏం చేయాలి? సబ్ సెంటర్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు 90% ట్రీట్మెంట్ జిల్లాలోనే జరగాలి. 90% ట్రీట్మెంట్ జిల్లాలోనే జరగాలి. మిగతా 10%, 15% అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే జంట నగరాలకు, రాజధానికి పోవాలి. కానీ 85% ట్రీట్మెంట్ అనేది మన జిల్లాలోనే జరగాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎన్ని రకాల వైద్య సేవలే కానీ జిల్లాలోనే జరగాలి. ప్రతి 10 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రతి 2 గ్రామాలకు ఒక సబ్ సెంటర్ ఉండాలి. 2000, 3000 జనాభాకు ఒక సబ్ సెంటర్ ఉండాలి. ప్రతి 15,000, 20,000 జనాభాకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇలా సేవలు పెంచినాము. 7 రకాల సేవలు ఉంటే ఇలా 12 రకాల సేవలు అందించబోతున్నాము. పారామెడికల్ కాలేజ్ కావాలన్నది ఈ ప్రాంతంలో ఉన్న వారిది, మా అప్పగారి కోరిక. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.